నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ నేషనల్ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గత నెల 22వ తేదీ మృతి చెందిన సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరిగింది. సిపిఐ నాయకులు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు ఎర్ర సూర్యునికి అరుణారుణ జోహార్లు అంటూ నాయకులు నినదించారు. సురవరం బాటలో పయనిస్తామని, ఆశయాలను కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వక్తలు సురవరం సుధాకర్ రెడ్డి జీవిత విశేషాలను, సిపిఐ పార్టీలో వారి పోరాటాలు, ప్రజల కొరకు చేసిన అనేక కార్యక్రమాలను వారు వివరించారు, కొనియాడారు. జోహార్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. సాధిస్తాం సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను. పేద ప్రజల ఐక్యత. జాతీయ పూర్వ కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ అగ్రనాయకులు గత నెల 22వ తేదీన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆయన స్మృతిగా ఆయన చేసినటువంటి పోరాటాలు, పేద ప్రజల కోసం జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేసి ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, సీతారాం యేచూరి గారు, ఇప్పుడు ఈ మన మధ్యలో మరణించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఈ దేశానికి తెలుగు వాళ్ళు నాయకత్వం వహించి మా అగ్రగణ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయనకి నంద్యాల టౌన్ తో చాలా అభినవ సంబంధం ఉంది. అందుకోసమే ఆయన ఇద్దరు కుమారులు కూడా ఇక్కడే నంద్యాలనే చదువుకున్నారు. కాబట్టి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం కోసం ఈ సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.